వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా వనితా క్లబ్ చెండూరులో పోటీలు. ముగ్గుల పతంగులు పోటీ విజేతలకు బహుమతులు. హైదరాబాద్ లిబర్టీ దగ్గర ఎన్ఎస్యుఐ ధర్నా. 317 జీవోలు రద్దు చేయాలని ఎమ్మెల్యే సీతక్క. సంగారెడ్డి జిల్లాలో వివేకానంద జయంతి. నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. పద్మశ్రీ టీవీ నారాయణకు ఘనంగా నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ పరిధిలో వాసవి వనితా క్లబ్ చెండూరు ఆధ్వర్యంలో ముగ్గులు పతంగులు పోటీ నిర్వహించారు. పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా జోన్ చైర్మన్ మల్లయ్య జాగృతి, రీజియన్ సెక్రటరీ సముద్రాల ఉమారాణి, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ, గట్టుప్పల్ సర్పంచ్ ఈడెం రోజా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ తడకమల్ల అశ్విని, సెక్రటరీ వీరమల్ల స్నేహ, ట్రెజరర్ తడకమల్ల పావని పాల్గొన్నారు. హైదరాబాద్ లిబర్టీ అంబేద్కర్ చౌక్ లో 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూటి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఆదివాసీ ఉద్యోగులకు స్థానికంగా బదిలీల ప్రాధాన్యత కల్పించాలని సీతక్క అన్నారు. మల్టీ జోనల్ పోస్టుల నిర్ణయాల విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన బదిలీలను చేపట్టాలని కోరారు. స్థానికత ఆధారంగా రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగులకు స్థానికంగానే భద్రత కల్పించాలన్నారు. నిరసనలో పాల్గొన్న బల్మూట్ వెంకట్ ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. రామాలక్ష్మి టీఆర్ఎస్ బీజేపీ
జిల్లాల సర్దుబాటు వెంటనే జోనల్ మల్టీ జోనల్ జిల్లాల సర్దుబాటు వెంటనే జోనల్ మల్టీ జోనల్ జిల్లాల సర్దుబాటు వెంటనే జోనల్ మల్టీ జోనల్ జిల్లాల సర్దుబాటు వెంటనే 317 జీవోని వెంటనే 317 జీవోని వెంటనే జీవని వెంటనే 317 జీవని వెంటనే 317 జీవని వెంటనే జీవని వెంటనే రాష్ట్ర విధానాన్ని వెంటనే రాష్ట్ర విధానాన్ని వెంటనే స్థానికత ఆధారంగా బదిలీలు సంగారెడ్డి జిల్లా మల్కపూర్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశ్ పాండే కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు. ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల నాయకులను పిలిచి రాజకీయాల మీద దృష్టి పెట్టారని ఆరోపించారు. సకల జనుల సమ్మెలో మద్దతు తెలిపిన ఉద్యోగులపై కక్ష సాధింపు సరికాదని హెచ్చరించారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, న్యాయం జరిగే వరకు ప్రభుత్వమే పోరాడదామని ఉద్యోగులను ఈటెల కోరారు. हेलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। नंदा नंदा विवेकानंद, नंदा नंदा विवेकानंद, नंदा नंदा विवेकानंद। भारत माता की जय, भारत माता की जय। विवेकानंद विवेकानंद आशयाలు నందా నందా వివేకానందుని జయంతి ఉత్సవాలని ఈ దేశ యువత, ఈ దేశ సౌభాగ్యమైనటువంటి ప్రజలందరూ కూడా గల్లీ గల్లీలో గ్రామ గ్రామాన ఆయన ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. మానవుల యొక్క ఉత్సవాలు, మానవుల యొక్క వర్ధంతి సభలు, మహనీయుల విగ్రహాలన్నీ కూడా మనం పెట్టుకునేది, స్థాపించుకునేది వారు ఇచ్చిన సందేశాలు, వారు మన ప్రజానికానికి ఇచ్చినటువంటి స్ఫూర్తి. ముఖ్యంగా దేశం బాగుపడాలంటే యువశక్తి మాత్రమే కారణమని, ఆ యువశక్తి దృఢంగా ఉండాలని, మానసికంగా గొప్పగా ఎదగాలని, కమిట్మెంట్తో ఉండాలని, దేశభక్తి కలిగి ఉండాలని, పరస్పర సహకారంతో మనుషులందరినీ ప్రేమించేటువంటి సంకల్ప బలం ఉండాలని చెప్పి ప్రవచించిన మహనీయుడు వివేకానందుడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించి భారతదేశ గొప్పతనాన్ని చాటిన మహనీయుడు ఈ మన వివేకానందుడు. వివేకానందుడి యొక్క ఆశయాలు, వివేకానందుడి యొక్క సందేశాలు భారత యువత అందిపుచ్చుకొని ఈ భారతదేశం పురోగమించడంలో, ఈ దేశాన్ని ముందుకు నడపడంలో శోధక శక్తులుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తారు. జాతీయ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ల 68వ జయంతి వర్ధంతులను నారాయణగూడ పద్మశాలి భవన్లో నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, చేనేత విభాగం ఎర్రమాద వెంకన్న నేత పాల్గొని నివాళులర్పించారు. జాతికి పుట్టిన నేలకు వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గడ్డం జగన్నాథం, వనం విశ్వనాథం, వనం దుష్యంతల, ఐటిపాముల శ్రవంతి, పబ్బతి పవన్ కుమార్, భోగ జగదీష్ పలువురు పద్మశాలీలు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు విచ్చేసిన పెద్దలకందరికీ నమస్కారములు. ఈరోజు వివేకానంద స్వామి 159వ జయంతితో పాటు పద్మశాలి బిడ్డ అలిశెట్టి ప్రభాకర్ గారి 68వ జయంతి కూడా. వివేకానంద స్వామి జయంతి, వీరి జయంతి, వర్ధంతి రెండు ఒకే రోజు. అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి, వర్ధంతి రెండు ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే. హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో ఇక్కడే చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫోటో స్టూడియో పెట్టేసి ఆర్టిస్ట్ వృత్తికి వదిలిపెట్టేసి ఫోటో స్టూడియో పెట్టుకొని ఫోటో స్టూడియో స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత రచనల్లోకి వెళ్ళినారు. రచనల్లోకి వెళ్ళిన తర్వాత వారికి అప్పటికే వ్యాధిగ్రస్తులు అయిపోయి బెడ్ రిడన్ అయిన తర్వాత వారి రచనలు ఆంధ్రజ్యోతి బుక్ పేపర్లో అనుకుంటే అప్పటికే సిటీ లైఫ్ పేరుతో ప్రచురితం అవుతూ ఉన్నాయి. అయినా వారు దానికి హానరోరియం కూడా తీసుకోకుండా ఫ్రీగా రాసినారు. వారికి హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే సినిమా రచనల కోసము శ్రీశ్రీ అప్పటికే సినిమాల్లో పాటలు రాస్తున్నాడు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ రాస్తుంటే మీరు కూడా రాయండి, నేను పైసలు ఇస్తామనంటే కూడా నా రచనలు అమ్ముకోవడానికి కాదు, ఇది సర్వమానవాళి కోసం, నేను పైసల కోసం రాయనని చెప్పేసి ఆయన హాస్పిటల్లో ఉండే డబ్బుల్లోకి లేకపోయినా కూడా సినిమా వాళ్ళకు కథలు కానీ పాటలు కానీ రాయని వ్యక్తిత్వం ఆయనది. అట్లాంటి గొప్ప మనిషి 39 ఇయర్స్కి డబ్బులు లేక హాస్పిటల్లో సిక్ అయి చనిపోయినాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే వారి వైఫ్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 4th గ్రేడ్ ఎంప్లాయీగా పనిచేసింది. అది కూడా పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, నాన్ క్యాడర్, జస్ట్ టెంపరీ బేసిస్ ఎంప్లాయీగా జాయిన్ అయింది. ఇప్పుడు మరి వారు సర్వీస్లో ఉన్నారో లేదో కూడా తెలియదు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా పెద్దలందరి సమక్షంలో పెద్దల అనుమతితో ఒక మాట, ఈ మంత్ 20th తర్వాత వీలు చూసుకొని పెద్దల అనుమతితోటి, అంటే 2020లో కోవిడ్ రాకముందు మనం పెద్ద ప్రోగ్రాం చేసినాం ఇక్కడ జనవరి 11th రోజు. అప్పుడు వివేకానంద జయంతి చేసి 5 యువకులకు, ఎమినెంట్ యూత్కి 5 రంగాల్లో ఉన్న యువకులకు మనం సన్మానం చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా 20వ తారీఖు తర్వాత డేట్ ఫైనల్ చేసుకొని ఈ సంవత్సరం కూడా అట్లాగే యూత్లో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని, ఎమినెంట్ పర్సనాలిటీస్ని సెలెక్ట్ చేసుకొని వారికి సన్మానం చేయదలిచినాము. అట్లాగే అలిశెట్టి ప్రభాకర్ గారి పేరు మీద ఒక సాహితీవేత్తని మనము అందరం కలిసి సమాలోచన చేసి అలిశెట్టి ప్రభాకర్ గారి పేరు మీద జీవిత సాఫల్య పురస్కారం కూడా ఇవ్వదలిచినాము. అది కూడా అఖిల భారత పద్మశాలి సంఘం యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి ఇక మీదట ప్రతి సంవత్సరం కొనసాగించాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము. దానికి పెద్దలు కూడా అనుమతించాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన, అంటే మా విజ్ఞాపనను మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు, ధన్యవాదములు. తదుపరి కందగట్ల స్వామి గారు వచ్చేసి మాట్లాడవచ్చు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 165వ డివిజన్ గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి జన్మదిన వేడుకలు రోడ మేడ శ్రీనగర్ ఐడిపిఎల్ 129వ డివిజన్ బీసీ సెల్ ప్రెసిడెంట్ పాపాని కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రావుల రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిచారి, నారాయణ, కిరణ్ కుమార్, మారుతి, అప్పారావు, అమర్నాథ్, సిద్ధిరామరెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు మరియు మంత్రివర్యులు కేటీఆర్ గారు మరియు మన ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ చెమ్మిపూర్ రాజన్న గారు మరియు మన యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆశీస్సులతో 3 సార్లు విజయవంతంగా కార్పొరేటర్కి గెలిచిన మా అన్న రావుల శేషగిరి గారు నిరారంభరుడు మరియు అజాతశత్రు, అందరి బంధువు, 125 డివిజన్ కార్పొరేటర్ శ్రీ రావుల శేషగిరి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అల్పాహారము పేద ప్రజలకు ఈరోజు అందరి సమక్షంలో ఈరోజు రోడమేష్ నగరే కాదు మొత్తం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో స్వచ్ఛందంగా అందరము ఆయన జన్మదిన సందర్భంగా అల్పాహారం అందజేయడం జరుగుతుంది. దీనికి పెద్దలు రాజన్న గారు మరియు ఆంజనేయులు గారు మరియు నారాయణ గారు, చారి గారు, మరి యువ నాయకుడు కిరణ్ గారు, నాగేష్ గారు వీళ్ళందరూ విచ్చేసి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ శేషన్నగా గౌరవనీయులు మన యువ నాయకులు మన చెల్లిపూర్ రాజన్న గారు, అలాగే మన డైనమిక్ మన ఎమ్మెల్యే గారు మరియు మన కుత్బుల్లాపూర్ మన కార్పొరేటర్లు అందరిలో మన శిక్షణ 3 సార్లు విజయం సాధించి 3వసారి హ్యాట్రిక్ సాధించి మరి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా పేదలకు అల్పాహారం చేయడము మళ్ళీ ఇలాంటివి ఇంకా చేయాలని, ఆయన జన్మదినం ఇంకా మంచిగా చేసుకోవాలని, ఇంకా మరిన్ని ఉన్నత అధిరోహాలు ఎదగాలని మేము అందరి తరఫు నుంచి, మా పేదల తరఫు నుంచి, మేము బస్సు నుంచి అందరం కోరుకుంటున్నాము. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సెక్రటరీ కొక్కుల దేవేందర్ జన్మదిన వేడుకలు నారాయణగూడ పద్మశాలి భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, జాతీయ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండెటి శ్రీధర్, చేనేత విభాగం ఎర్రమాద వెంకన్న నేత హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం జగన్నాథం, వనం విశ్వనాథం, వనం దుష్యంతల, ఐటిపాముల శ్రవంతి, పబ్బతి పవన్ కుమార్, భోగ జగదీష్, పలువురు పద్మశాలీలు పాల్గొన్నారు. ఇప్పుడు లేదు మరి చలో పట్టుకోండి, అదే పట్టుకోండి. ఈ వీడియో వస్తున్నట్టుంది. నెక్స్ట్ లాంగ్ షాట్ తీస్తే పిల్లలందరూ వచ్చేస్తారు. ఎడిట్ చేయాలి నాన్న మాటలు. అరే నాతో ఒక ఫోటో కొట్టండి. బాబు 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 కొట్టినావా బాబు? ఇది 2 ఫోటోస్ మన ఫోటోలో పోజులు అవసరం లేదన్నా, తినండి. పట్టుకోండి. బర్త్డే బాయ్ అదే స్పూన్ తోటి ఎవరన్నా బాయ్. సార్ రండి. అదే స్పూన్ తీసుకోవద్దురా. ఓకే ఓకే ఓకే. నేను ఇంకో ఫ్రెష్ స్పూన్ తెస్తా ఉండండి. స్పూన్ అయితే మొత్తం లాగొచ్చానా? స్పూన్ అయితే నల్లకుండా అట్లనే పెట్టుకోండి, అందరూ పట్టుకుంటారు. వదిన దీంట్లో తీయండి ఫస్ట్. ఈ స్టైల్ బాగుంది. బాబుకి సపరేట్ అయితే ఫస్ట్ స్పూన్ పట్టుకో. స్పూన్ అన్న ఇక్కడ మొత్తం తినేసి అట్లా అడ్డం పెడితే స్వాతంత్ర సమరయోధులు పద్మశ్రీ టీవీ నారాయణ గారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వాతంత్ర సమరయోధుడిగా అణగారిన వర్గాలకు విద్యా ఆవశ్యకతను తెలియజేసిన ఉద్యమకారుడిగా ఎన్నో సేవలందించారని కవిత గుర్తు చేశారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం అందరినీ ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. నారాయణ లేని లోటును భర్తీ చేయలేమన్నారు. టీవీ నారాయణ గారు స్వాతంత్ర సమరయోధుడిగా, అదేవిధంగా అణగారిన సమాజానికి విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేసేటటువంటి ఒక ఉద్యమకారుడిగా అనేక మంది మాలాంటి కొత్త తరంలో వస్తున్నటువంటి ప్రజా జీవితంలో ఉండాలనుకునే వారందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తూ వచ్చినారు. ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో
అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనేటటువంటి ఆలోచనతోని దీక్ష చేయాలని మేము అనుకున్నటువంటి సందర్భంలో వారు ముందుండి గైడెన్స్ ఇచ్చి చేయండి, తప్పకుండా సమాజం అంతా మీ వెనుక నడుస్తుందని చెప్పి ధైర్యం ఇచ్చి ఆనాడు బాగా ఎంకరేజ్మెంట్ చేసి అందరిని కూడా కలిసి ఒక దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. వారి జీవిత భాగస్వామి సదాలక్ష్మమ్మ గారు తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోలేరు. ఈరోజు వారు జరిగిపోవడం అన్నది ఒక తరం ముగిసిపోయినట్టుగా ఒక ఆలోచన విధానాన్ని వారు మనకు ముందుకు ఇచ్చినప్పటికీ కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వారు లేనటువంటి లోటు మాత్రం ప్రస్ఫుటంగా నిరంతరం తెలియవస్తుంది. వాటిని పరిపూర్ణం చేసే విధంగా మరి ఆ లోటును తెలంగాణ సమాజానికి మనందరం కూడా ప్రజాసేవలో మమేకమై తీర్చేటటువంటి ప్రయత్నం అయితే చేయగలుగుతాం తప్ప దాన్ని భర్తీ చేసే పరిస్థితి ఉండదు. వారికి మనస్ఫూర్తిగానే నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి వారి కుమారుడు వంశీ తిలక్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వారందరం కూడా చిత్తశుద్ధితో పనిచేయడమే వారికి పెద్ద నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. హైదరాబాద్ గోపానపల్లి గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలోని ఉద్యోగుల భూమిని మైహూమ్ సంస్థకు ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని భాగ్యనగర్ ఎన్జీఓస్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ ఎన్జీఓ సంఘం నుండి తెలంగాణ ప్రాంతానికి చేసిన ఉద్యోగులు వేరుపడి బీటీ ఎన్జీఓస్గా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఈ భూముల విషయంలో ఏపీ ఎన్జీఓ నాయకులపై పోరాడతామని న్యాయస్థానం కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. ఆ భూమిపై మైహూమ్ సంస్థకు కేటాయిస్తే ఉద్యోగులకు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని కలిసి తమ భూములను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎవరైనా సరే ఈవెన్ తెలంగాణ ఎంప్లాయీస్ మెంబర్ ఉంటే మాత్రం అందరినీ కూడా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసి ప్రభుత్వాలకు 9 కోట్ల రూపాయలు రిఫండ్ ఇచ్చి వాళ్ళ మెంబర్షిప్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యోగులు 3000 మంది ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో గత 9 నెలల ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి మేము మా రాజధాని జేఏసీ చైర్మన్ రాజధాని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కలిసడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో క్లియర్గా రాజధాని చెప్తే 45 మినిట్స్ సార్తో మాట్లాడితే ఆ ఫైల్ తెప్పించుకొని చూసి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేయను, ప్రభుత్వ ఉద్యోగులకు నేను ప్రభుత్వ ఉద్యోగుల పక్షవాది ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ ల్యాండ్ ఒకసారి నేను మళ్ళీ ఒకసారి మీరు అందరికీ పిలిచి దాన్ని నేను సెటిల్ చేసి అందరికి మేము సెటిల్ చేసి కంపల్సరీ ఫైల్ తెప్పించుకొని ఇస్తాను మనం మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మొన్న మరి ఒక పత్రికల్లో పత్రిక తెలియదు కానీ అది ఆన్లైన్లో పెట్టారట. అది ఎవరో మైహోమ్ వాళ్ళు ఎవరో దాని ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు. ఈ 36, 37 నెంబర్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టు. కాబట్టి నాకు తెలిసినంత గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులు లాక్కోవడానికి ఆస్కారం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. మేము ముఖ్యమంత్రి కాలు మొక్కిన సరే ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడ అన్యాయం న్యాయం చేసిన నా ముఖ్యమంత్రి మీద పూర్తి విశ్వాసం మాకుంది. ఈ మరీ తొందరలోనే మేము మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ మామూలు రాజేందర్ గారు, మన మమతా గారు, ప్రతాప్ గారు ఆధ్వర్యంలో తొందరలోనే మేము ముఖ్యమంత్రి గారు కలిసాం. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షి కూడా చెప్పిండు తొందరలోనే కొన్ని సమస్యలు ఎంప్లాయీస్ సమస్యలు పరిష్కరించుకొని వాళ్ళతో మీట్ అవుతానని చెప్పాడు. కాబట్టి ఈ కరోనా టైము ఈ జూనియర్ వ్యవస్థలో కొద్దిగా బిజీ వల్ల కలవకపోయిండు. తొందరగా ముఖ్యమంత్రి కలుస్తాం. ఎవరైతే సొసైటీ మెంబర్స్ ఉంటో ఆందోళన చేసే అవసరం లేదు. ఎట్టి బస్సులో ఏదైతే నేను వచ్చినది ఏదో మెసేజ్ పేపర్లు వచ్చినా అది అచ్చి అవసరం. అది ఎట్టి బస్సులో ముఖ్యమంత్రి గారు ల్యాండ్ మన తప్ప ఎవరు ఎక్కారు. ఒక్క విషయం క్లియర్గా చెప్పడిందంటే సర్వే నెంబర్ 37, 36 సర్వే నెంబరు, సర్వే నెంబర్ 36లో ఇది మనకు క్లియర్ చెప్పాలి. సర్వే నెంబర్ 36లో 142 ఎకరాల 11 గుంటలు ఏదైతే ఉందో అది టెంటేటివ్ లేఅవుట్ శాంక్షన్ అయింది. ఆ 37 సర్వే నెంబర్ మాత్రం ఏదైతే ఉందో అది లేఅవుట్ శాంక్షన్ కాలేదు. కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు నేనే క్లియర్ ఇచ్చాను. అక్కడ 189 ఎకరాల 11 గుంటలు ప్రభుత్వం అలాట్ చేస్తే అందులో 36 సర్వే నెంబర్ మాత్రం 142-50 గుంటల సర్వే అయిందో టెంటేటివ్ లేఅవుట్. కాబట్టి అది మాత్రం ఉద్యోగులు ఇవ్వండి. 3,000 మంది మేము కింద ఏ విధంగా అర్జీ చేసుకోవడమని చెప్పి సర్వేలో 37 ఏందో 39 ఎకరాలు సుమారు ఉంటుంది. అది ప్రభుత్వం ఇంకా తీసుకోమని చెప్పి. నల్గొండ జిల్లా చెండూరు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి నిర్వహించారు. మున్సిపల్ పార్టీ అధ్యక్షులు అన్నపర్తి యాదగిరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద పేరు స్మరిస్తేనే ఆధ్యాత్మికత, ధైర్యం గుండెల్లో నిండుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కోమటి వీరేశం, కౌన్సిలర్ గుంటి వెంకటేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల వెంకన్న, ఏనుగు వెంకటరెడ్డి, యువమోర్చా రాష్ట్ర నాయకులు భూతరాజు శ్రీహరి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల ఉమారాణి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపాటి సతీష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి, చేనేత సేల్ జిల్లా కో కన్వీనర్ రావిరాల శ్రీను, పేర్ల గణేష్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తడకమల్ల శ్రీధర్, పి సత్యంగౌడ్, బిజిలీ యాదయ్య, ముమ్మడి వెంకటాచారి,
భూతరాజు స్వామి, తిరందాసు శ్రీను, రావిరాల ఓంకారం, తిరందాసు దామోదర్, కోమటి ఓంకారం, కొత్త అంజిబాబు, మోర్చాల అధ్యక్షులు సామ రఘురామరెడ్డి, సోమశంకర్, తడకమల్ల అశ్విని, పార్టీ కార్యదర్శులు రాపోలు జగదీశ్వర్, దోటి శివ, మన్నెం ప్రవీణ్, పెద్దబోయిన శంకర్, కారింగు సాయి, యువమోర్చా జిల్లా నాయకులు వేముల పవన్, బొల్లపల్లి సురేష్, నల్లస్వామి, జీవన్ పాల్గొన్నారు. వివేకానందుడు ప్రపంచానికి గురువు, అదేవిధంగా భారతదేశానికి దైవంతో సమానమైనటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త. మరి వివేకానందుని యొక్క పేరు వింటే చాలు మనం ఎంతో ధైర్యాన్ని గుండెల నుండి నింపుకోవచ్చు. మనకు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆయన యొక్క సూక్తులు 1-2 చూస్తే చాలు మనము ఎనలేనటువంటి ధైర్యాన్ని మనము స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆయన యొక్క సూక్తుల్లో మనం పదే చెప్పుకోవాల్సింది ధీరత్వం. ధైర్యంగా ఉండండి, ధైర్యంతో ఉంటే అన్నీ సాధించగలం అని ఆయన పదే చెప్తా ఉంటాడు. స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవనం, బలహీనతే మరణం అనేటువంటిది ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా పాటించినట్లయితే మనం బలంగా ఉన్నాం అని అనుకుంటే ఏ పనైనా సాధించవచ్చు. మనం సాధించలేమనేటువంటి ఆలోచన వస్తుందో అప్పుడే మనం బలహీనమవుతామని చెప్పేసి ఆయన జీవితంలో దీన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అందరికీ సూచించడం జరిగింది. అదేవిధంగా యువతరానికి ఆయన జీవితము ఒక ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయడం జరిగింది. 39 ఏళ్లకే ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నిరూపించడానికి స్వామి వివేకానందుడు ఎంతగానో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి పెద్దలు సూచించడం జరిగింది. మళ్ళీ సంవత్సరం మనం జయంతిని ఆ యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వామి వివేకానందుడు సాక్షాత్తు దివి నుండి భూమికి దిగి వచ్చాడు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. భూమి అంటే భూమి అని మనందరికీ తెలుసు. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లను చూసినట్లయితే భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్త. ఆ పేర్లలోని 2 మొదటి అక్షరాలను చూసినట్లయితే భువనేశ్వరి దేవి, అదేవిధంగా విశ్వనాథ్ దత్త, ఇవి 2 కలిపితే భువి అనేటువంటి సూచన మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన సాక్షాత్తు ఆ దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దైవాంశ సంభూతుడని ఈ ఒక్క సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన యొక్క భారతదేశానికి భగవంతుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో స్వామి వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వివేకానంద 159వ జయంతి నిర్వహించారు. ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి శ్రీహరి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో గోలి సాయి కుమార్, సంగేపు శరత్, శ్రీమాన్ చారి కోట, మల్లేష్, కర్నాటి మధు, సునీల్, పులిపాటి గణేష్, మేకల శ్రీకాంత్, సాయినాథ్, రుద్ర జయశంకర్, భువన, అశ్వేష్, సాయి చరణ్ రెడ్డి, బాలాజీ జశ్వంత్, భార్గవ్, అక్షయ, మను దీక్షిత్, రిత్విక్, దేవర్ష్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా వనితా క్లబ్ చెండూరులో పోటీలు, ముగ్గుల పతంగులు పోటీ విజేతలకు బహుమతులు. హైదరాబాద్ లిబర్టీ దగ్గర ఎన్ఎస్యుఐ ధర్నా, 317 జీవోలు రద్దు చేయాలని ఎమ్మెల్యే సీతక్క. సంగారెడ్డి జిల్లాలో వివేకానంద జయంతి, నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. పద్మశ్రీ టీవీ నారాయణకు ఘనంగా నివాళి, కుటుంబ సభ్యులను పరామర్శించిన కవిత. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.